సో మొన్న ఏమైంది అనుకోనంటే ఇలాగే ఇలాగే యూట్యూబ్ చూస్తున్నాను. యూట్యూబ్ చూస్తుంటే అదేదో టాలెంట్ షో అనమాట. సో ఈ టాలెంట్ షోలో ఏం జరిగింది అనుకోనంటే ఒక అతను జడ్జెస్కి ఇలా అడుగుతున్నాడు అనమాట. సో నాకు ఏదో ఒక నెంబర్ ఇవ్వండి, ఆ యొక్క నెంబర్ అది ఎంత పెద్ద నెంబర్ అయినా అవ్వచ్చు, ఆ యొక్క నెంబర్ని 9 సిరీస్లో అంటే 9 కానీ 99 కానీ 999 కానీ 9999 కానీ ఏ నెంబర్తో ఇచ్చినా నేను మల్టిప్లై చేసేస్తాను అని అంటున్నాడు అనమాట. అతనికి ఈ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ ఇస్తే కరెక్ట్గా 2 సెకండ్లు అవ్వలేదండి. 2 సెకండ్లు అవ్వకుండా ఆన్సర్ చెప్తాడు అనమాట. ఇంకా నేను చూసి స్టన్ అయిపోయింది. ఇదేంటి ఇది ఎంత పెద్దది, మనం ఎంత చేస్తాము, ఇది అంత మల్టిప్లికేషన్ చేస్తాం, ఇంత వేగంగా ఎలా చేసేటం అనుకోని. సో దీని గురించి నేను ఆలోచిస్తున్నాను, ఎలాగరా అసలు ఇంత వేగంగా చేస్తాడని చెప్పేసి. వీళ్ళకి ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ పేరు వచ్చేసి నిఖిల్ అనమాట. సో వీడు ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసి ఏం చేస్తున్నారా అన్నాడు. ఏం చేస్తున్నాడు, ఏటి లేదురా ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో చూసాను, టాలెంట్ షో, వాడు మల్టిప్లికేషన్ బట్ చేసేస్తున్నాడురా అన్నాను. సరేలే కానీ నువ్వంతా ఎక్కువ ఆలోచించొద్దు, నా బర్త్డే ఉంది, సో నా బర్త్డేకి వేగంగా ఇంటికి వచ్చి మనం సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు. సరేలే ఈ మ్యాథ్స్ అంతా మనకి ఎందుకులే అని చెప్పి బర్త్డేకి అయితే వెళ్ళిపోయాను అనమాట. వాళ్ళది 10 floors అపార్ట్మెంట్ అనమాట, మొత్తం 10 floorలు. వీడు వచ్చేసి 8th floorలో ఉంటాడు అనమాట. మన నిఖిల్ వచ్చేసి 8th floorలో ఉంటాడు. అయితే వీడు నాకు ఏమన్నాడు అనుకోనంటే, సరే మనం బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం కదా, నాకు ఒక 5 బెలూన్స్ కావాలరా, అవి మనకి 9th floorలో అండ్ 10th floorలో బెలూన్స్ అయితే ఉంటాయి. నువ్వేం చేస్తావు అనుకోనంటే, నాకు 5 బెలూన్స్ కావాలి కదా, నువ్వేం చేస్తావు అనుకోనంటే అన్ని బెలూన్స్ 9వ floor నుండి తేరా, లాస్ట్ బెలూన్ మాత్రం 10వ floor నుండి తేరా అన్నాడు అనమాట. ఆడికి ఎన్ని బెలూన్లు కావాలి, మా ఫ్రెండ్కి 5 బెలూన్లు కావాలి. నాకేమని చెప్పాడు, అన్ని బెలూన్స్ కూడా 9వ floor నుంచి తేరా, ఒక్క బెలూన్ మాత్రం అంటే లాస్ట్ బెలూను 10వ floor నుండి తేరా అన్నాడు. అంటే ఏంటి, అన్ని బెలూన్స్ 9వ floor నుండి తేవాలి అంటే 4 బెలూన్స్ 9th floor నుంచి నేను తీసుకొని రావాలి. లాస్ట్ బెలూన్ అంటే ఇంకొకటే కదా మిగిలింది, లాస్ట్ బెలూన్ వచ్చేసి 10th floor నుండి తెమ్మన్నాడు. సరేలే ఈడు బాధ నేను ఎందుకు కావాలరా అని చెప్పేసి వెంటనే 9th floorకి వెళ్ళాను. 9th floorకి వెళ్ళిన తర్వాత నాకు 5 అడిగాడు కదా, అన్ని బెలూన్స్ అంటే 4 బెలూన్లు 9th floor నుండి తెచ్చాను, లాస్ట్ బెలూన్ ఒక బెలూన్ వచ్చేసి 10th floor నుండి తెచ్చాను అనమాట. సరే కిందకు వచ్చేసాను, 5 బెలూన్ డెకరేట్ చేస్తాను అనమాట. ఈలోపు మళ్ళీ అన్నాడు, ఒరే నాకు ఒక 8 బెలూన్లు కావాలరా, అన్ని బెలూన్స్ 9th floor నుంచి తే, లాస్ట్ బెలూన్ మాత్రం 10th floor నుండి తే అని చెప్పాడు అనమాట. సో ఏం చేయాలి, నేను ఇప్పుడు 8 బెలూన్స్ కావాలి. సో నేను ఇప్పుడు ఏం చేయాలన్నమాట, అన్ని బెలూన్స్ 9th floor నుండి తేవాలి అంటే 7 బెలూన్స్ వచ్చేసి 9th floor నుండి తేవాలి. అలానే ఆ మిగిలిన ఒక బెలూన్ లాస్ట్ బెలూన్ ఏదైతే ఉందో అది 10th floor నుండి తేవాలి. సరేలే ఈడు బాధ ఎందుకులే అని చెప్పి వెళ్ళాను. 8 బెలూన్స్లో 7 బెలూన్స్ 9th floor నుండి, ఒక బెలూన్ 10th floor నుండి తెచ్చాను, ఇడికి ఇచ్చాను. అంతా బాగుంది, కానీ ఇక్కడే ఒక చిన్న గమ్మత్తు జరిగింది. ఏంటనుకుంటే నేను ఎప్పుడైతే ఈ యొక్క 9th floor నుండి రిటర్న్ వస్తున్నాను, అంటే 9th floor నుంచి బెలూన్స్ తీసుకుని వస్తున్నాను, నాకేదో తెలియదు కానీ అదొక అతీతమైనటువంటి శక్తి అనమాట. ఏదో శక్తి నన్ను ఆవహిస్తుంది, నాకేం అర్థం కాలేదు. సరేలే ఈ ఫ్లోర్లో ఏదో శక్తులు ఉన్నాయి కదా అని చెప్పేసి అని అనుకున్నాను. వచ్చాము, బర్త్డే అయితే అయిపోయింది, కిందకి దిగిపోయాను, మా ఇంటికి కూడా వచ్చాను. బర్త్డే సెలబ్రేషన్ అంతా బాగా జరిగింది. అయితే కరెక్ట్గా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ మా ఫ్రెండ్ నిఖిల్ ఫోన్ చేశాడు అనమాట. ఒరే ఏంట్రా, నీకు ఫోన్ చేసినప్పుడు బర్త్డే కోసం నీకు కాల్ చేసినప్పుడు ఏదో సమ్మన్నావు కదా, నీకు అయిపోయిందా, సాల్వ్ అయిపోయిందా అన్నాడు అనమాట. లేదురా సాల్వ్ అవ్వలేదురా అని చెప్పాను. చెప్తే నాకు ఒక చిన్న విషయం చెప్పాడు. మా మధ్యలో ఒక చిన్న కన్వర్సేషన్ జరిగింది. ఆ కన్వర్సేషన్ జరిగిన వెంటనే ఆ టాలెంట్ షోలో అతను 2 సెకండ్లో చేశాడా, నేను ఇప్పుడు 1 సెకండ్లో ఇచ్చేసాను ఆన్సర్. సింపుల్గా చూడండి, ఇది ఉందా, దీనికి నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తాను చూడండి. ఏమీ లేదు, 7 9 5 6 7 1 2 0 4 3 2 8 ఇదే ఆన్సర్. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్లో చూసుకోండి. సింపుల్. మా మధ్యన మా ఫ్రెండ్ నిఖిల్ నాకు కాల్ చేశాడు బర్త్డే రిటర్న్ రాగానే. వాడు నాతో కొన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాల్ని నేను విన్న తర్వాత నేను ఇప్పుడు మీరు ఏ నెంబర్ ఇచ్చి దాన్ని 9 కానీ 999 కానీ 9999 కానీ అంటే ఈ యొక్క 9 సిరీస్లో ఎంత ఇచ్చినా కూడా మల్టిప్లై చేయమంటే నేను చేసేస్తాను అనమాట. వెరీ సింపుల్. కావాలంటే ఇప్పుడు మీ ముందే చేస్తాను చూడండి. ఏం లేదు, మీరు క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేసుకోండి. దానికన్నా ముందు ఇది కరెక్టా కాదో ఒకసారి చెక్ చేసుకోండి. 100% కరెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇది నేను చెరిపేస్తున్నాను. ఓకే, సో ఏమీ లేదు. ఇప్పుడు చూడండి నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంతా బ్లాక్ అయిపోయింది చూసారా, ఈ బ్లాక్ వాడడం వల్ల మీకు బ్లాకే కనిపిస్తుంటుంది. సారీ ఫర్ ఇట్. ఇప్పుడు చూడండి 7 9 5 4 అనుకుందాం, 9 9 9 9. ఓకే, ఏం లేదు, దీని ఆన్సర్ చెప్పేస్తాను 1 సెకండ్లో. 9 ఇదే నా ఆన్సర్. సింపుల్. ఇంకొకటి
కాదు మీరు చెక్ చేసుకోండి, ఏం లేదు. ఓకే, ఆన్సర్ ఇదే, దీని ఆన్సర్ కావాలంటే చెక్ చేసుకోండి. సింపుల్, ఇంకేం లేదు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇంకొకటి చేద్దాం. ఓకే, ఇది ఒకటి అయిపోయింది కదా, ఇది ఇలా చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసిన నేను కూడా చేస్తాను చూడండి. ఓకే, నేనేం బట్టి పట్టలేదే, సింపుల్, ఇంతే దీని ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోండి. వెరీ సింపుల్ అనమాట. కాకపోతే ఇప్పుడు వరకు నేను ఏవైతే మీకు ఎగ్జాంపుల్స్ చెప్పానో వీటన్నింటిలో మీరు బాగా గమనిస్తే ఎడమ వైపు ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో కుడి వైపు అన్ని 9 ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇవి 3 నెంబర్లు ఉన్నాయి, ఇది 3 నెంబర్లు ఉన్నాయి, ఇది 3 నెంబర్లు ఉన్నాయి, ఇవి 3 నెంబర్లు ఉన్నాయి అనమాట. ఓకే, ఇది మీరు బాగా గమనించుకోండి. ఇప్పుడు వరకు ఇంత ముందు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ లో కూడా అలాగే ఉంది. సరే, అసలు ఇప్పుడు నేను ఏ విధంగా చేయగలుగుతున్నాను అనేది మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. ఓకేనా, ఏమీ లేదు. అది తెలుసుకోవాలి అంటే మీరు ఏం చెయ్యాలనుకోనంటే, బర్త్డే నుండి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ నిఖిల్ నాకు ఫోన్ చేసి ఒక విషయం చెప్పాడని చెప్పాను కదా, అది మీరు ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. వాడి బర్త్డేకి నేను వెళ్ళినప్పుడు నాకు ఒకటి చెప్పాడు, నీకు ఎన్ని బెలూన్స్ అయితే తెమ్మంటున్నానో అన్ని బెలూన్స్ 9వ ఫ్లోర్ నుండి తేరా, లాస్ట్ బెలూన్ 10వ ఫ్లోర్ నుండి తేరా అని చెప్పాడు అనమాట. అవునా, గుర్తుంచుకోండి. ఆల్ ఫ్రమ్ 9, లాస్ట్ ఫ్రమ్ 10. ఆల్ ఫ్రమ్ 9, లాస్ట్ ఫ్రమ్ 10. అన్ని 9 నుండి, లాస్ట్ది మాత్రం 10 నుండి. గుర్తుంచుకోండి, అన్ని 9 నుండి, లాస్ట్ది మాత్రం 10 నుండి. ఓకే, దీనినే మనం ఏమంటాము అనుకోనంటే, మా ఫ్రెండ్ పేరు ఏం పేరు, నిఖిల్. దీనిని మనం ఏమంటాము అనుకోనంటే నిఖిలమ్స్ ఫార్ములా, లేదా మనకి వేదిక్ మ్యాథ్స్లో దీన్నే మనం ఏమంటాం అనుకోనంటే నిఖిలమ్స్ సూత్ర అంటాం అనమాట. మనం సింపుల్గా నిఖిలమ్స్ ఫార్ములా అని గుర్తుంచుకుందాం. ఓకే, మా ఫ్రెండ్ పేరు నిఖిల్. ఓకే, సో ఇదంతా మీకు అర్థం అవడానికి కోసం ఈ స్టోరీ నేను చెప్పాను అనమాట. అయితే ఏంటి ఆల్ ఫ్రమ్ 9, లాస్ట్ ఫ్రమ్ 10, ఇది ఈ ఫార్ములా మన మల్టిప్లికేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఓకేనా, ఏమీ లేదు. యాక్చువల్గా ఈ యొక్క ఫార్ములా, ఈ యొక్క నిఖిలమ్స్ ఫార్ములా అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అనుకోనంటే, ఏదైనా ఒక నెంబర్ని కాంప్లిమెంట్ చేయాలనుకోండి, అప్పుడు యూజ్ చేస్తాం అనమాట. సరే, ఈ కాంప్లిమెంట్ ఏంటి మీకు చెప్పాను అనుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారనమాట మీరు. అందుకోసమే డైరెక్ట్గా నేను మల్టిప్లికేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాంప్లిమెంట్ గురించి చెప్తాను. సరేనా, సరే, ఇది మీరు బాగా గుర్తుంచుకోండి, నోట్బుక్ ఉంటే రాసుకోండి. నిఖిలమ్స్ ఫార్ములా అంటే ఏంటి అనుకుంటే ఆల్ ఫ్రమ్ 9, లాస్ట్ ఫ్రమ్ 10 ఏంటి అనేది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక 2 నిమిషాల్లో మొత్తం క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకేనా, సరే, ఇప్పుడు చూడండి, టైప్ 1 సమ్లు అనమాట. ఓకే, ఇది టైప్ 1 అని గుర్తుంచుకోండి. టైప్ 1 అని ఎందుకు అన్నాను అనేది మీకు ఒక నిమిషంలో అర్థమైపోతుంది. ఏమీ లేదు, చూడండి, 237 × 999 ఇది ఒక సమ్. సరే, ఇంకో సమ్ తీసుకుంటాను. ఓకేనా, 986 × 999 ఇది ఒకటి తీసుకుందాం. సరే, ఇంకొకటి తీసుకుందాం. ఓకే, 14 × 99. ఓకే, ఇంకా తీసుకుందాం. ఓకే, 45 × 99 ఇంకొకటి తీసుకుందాం. ఓకే, 405,099 × 9,999 ఇంకొకటి కూడా తీసుకుందాం. 8,007 6 6 7 1 × 1 1 1 1 1. ఓకే, ఇంకొకటి. సరే, ఇప్పుడు ఇవన్నీ మీరు చూసుకుంటే వీటిని అన్నిటికీ కూడా నేను సాల్వ్ చేస్తాను. ఏ విధంగా అనేది ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే, రికార్డింగ్ అవుతుందో లేదో చెక్ చేశారు. నేను అక్కడికి వెళ్ళిన ఆన్సర్ లేదు, చూసేలేదు. ఓకేనా, సింపుల్ అనమాట, ఏమీ లేదు. టైప్ 1 ఏంటనుకోనంటే ఎడం వైపు ఉన్న నెంబర్లు, కుడివైపు ఉన్న నెంబర్లు సేమా కాదో చూసుకోండి. అంటే దీని లెంత్ మనకి అచ్చ తెలుగులో చెప్పుకోవాలి అనుకోనంటే దీనిని మనం ఏమంటాము అనుకోనంటే గుణకం అంటాము, కుడివైపు దాన్ని గుణకారం అంటాం అనమాట. అంతే కదా, తెలుగు ఎప్పుడు చిన్నప్పుడు నాకు అంత గుర్తులేదు, బట్ ఇంగ్లీష్లో చెప్పాలనుకోనంటే దీన్ని మల్టిప్లికెండ్ అంటాం, దీన్ని మల్టిప్లయర్ అంటాం అనమాట. సరే, అది కూడా మనకి ఎందుకు, సింపుల్గా ఎడం వైపు కుడివైపుని గుర్తుంచుకుందాం. ఓకేనా, సరే, ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ టైప్ 1లో మనం చూసుకుంటే ఏదైనా ఒక నెంబరు ఎడం వైపు కుడివైపు రెండు కూడా సేమ్ లెంత్ ఉంటే, అంటే ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 3 ఉన్నాయి, 3 ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, సారీ 4 ఉన్నాయి, 4 ఉన్నాయి, 6 ఉన్నాయి, 6 ఉన్నాయి, అండ్
కుడివైపు వచ్చేసి అన్ని 9లో ఉన్నాయి అనుకోండి. ఇటువంటివి ఏ విధంగా చేయాలనుకోండి సింపుల్, ఏమీ లేదు. ఏం చేస్తారు అనుకోండి, ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ నుంచి ఒక నెంబర్ తీయండి. ఈ నెంబర్ నుంచి ఒక నెంబర్ తీస్తే అంత 237 నుండి తీస్తే 236. సింపుల్గా అది రాసేయండి. 236 అయిపోయింది. అంటే పూర్తిగా అవ్వలేదు, సగం అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా, దీనికి నిఖిలమ్స్ ఫార్ములా అప్లై చెయ్యాలి. నిఖిలమ్స్ ఫార్ములా, నిఖిలమ్స్ సూత్రం ఉంది కదా, నిఖిలమ్స్ సూత్రం ఏంటి, అన్ని ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అంటే ఏంటనుకోనంటే, ఒక నెంబర్లో ఉన్నటువంటి అన్ని డిజిట్స్ని 9 నుండి తీసేయాలి, కానీ లాస్ట్ డిజిట్ని 10 నుండి తీయాలన్నమాట. అదే నిఖిలమ్స్ ఫార్ములా. ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఈ నెంబర్ ఉందా, వీటిని అన్ని, ఇది లాస్ట్ది, మిగతావి రైట్. సో ఇప్పుడు నేను దీన్ని 9 నుండి తీసేస్తాను. 2ని 9 నుండి తీస్తే 7, 3ని 9 నుండి తీస్తే 6. ఓకే, మార్కర్ కూడా పోయింది. లాస్ట్ది ఏం చేయాలి, 10 నుండి తీయాలి. ఆల్ ఫ్రమ్ 9th ఫ్లోర్ లాస్ట్ ఫ్రమ్ 10th ఫ్లోర్. ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అన్నీ కూడా 9 నుండి సబ్ట్రాక్ట్ చేయండి. లాస్ట్ది మాత్రం 10 నుండి సబ్ట్రాక్ట్ చేయండి. ఆల్ ఫ్రమ్ 9, సో 9 నుండి 2 తీస్తే 7, 9 నుండి 3 తీస్తే 6, 9 లాస్ట్ది 10 నుండి 7 తీస్తే 3. కావాలంటే దీని ఆన్సర్ ఇద్దే, చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు నాకు చెప్తారు, మీరు చెప్పగలరు. ఏం లేదు, ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ పార్ట్ ఎంతైతే నెంబర్ ఉంటుందో దాని నుండి ఒకటి తీసేయమన్నాను. సో తీసేశారు. 980, 6 నుండి ఒకటి తీస్తే 985. ఇప్పుడు దీనికి మీరు ఏం చేస్తారు, నిఖిలమ్స్ ఫార్ములా అప్లై చేస్తారు. నిఖిలమ్స్ ఫార్ములా మీకు తెలుసు, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. ఆల్ ఫ్రమ్ 9, 9 నుండి 9 తీస్తే 0, 9 నుండి 8 తీస్తే 1, 10 నుండి 6 తీస్తే లాస్ట్ ఫ్రమ్ 10 అన్నాను కదా, 10 నుండి 6 తీస్తే 4. అయిపోయింది. ఇదే దీని ఆన్సర్. కావాలని మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా మీరు చెప్పేస్తారు. సింపుల్, ఏం లేదు, ఇది ఎంత అయితే ఉందో దాని నుండి ఒకటి వేసేయమన్నాను. 14 నుండి 1 తీస్తే 13. అయిపోయింది. దీనికి నిఖిలమ్స్ ఫార్ములా అప్లై చేస్తారు. 9 నుండి 1 తీస్తే 8, 10 నుండి 4 తీస్తే 6. ఇంతే ఆన్సర్. సింపుల్. ఓకే, ఇప్పుడు ఇది మీరు చేయండి, మీరు చేస్తారు చూడండి. 45 నుండి 1 తీస్తే 44. అయిపోయింది. దీనికి నిఖిలమ్స్ ఫార్ములా అప్లై చేస్తారు. 9 నుండి 4 తీస్తే 5, 10 నుండి 5 తీస్తే 5. అయిపోయింది. సింపుల్. ఇప్పుడు ఇది కూడా మీరు చెప్పేస్తారు. ఏముంది, 4, 5, 9, 1 తీస్తారు 8. దీనికి నిఖిలమ్స్ ఫార్ములా అప్లై చేస్తారు. 9 నుండి 4 తీస్తే 5, 9 నుండి 5 తీస్తే చూడండి, 9 నుండి 5 తీస్తే 4, 9 నుండి 9 తీస్తే 0, 10 నుండి 9 తీస్తే 1. ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. అయిపోయింది. కావాలంటే ఇది కూడా మీరు చేయగలరు. ఏమీ లేదు. 8, 7, 6, 6, 7. ఓకే, 1 తగ్గించాం కదా, ఇది 0. వీటన్నిటిని కూడా 9 నుండి తీస్తారు, 10 నుండి తీస్తారు. అంతే, అయిపోయింది. 1, 2, 3, 3, 2, 10 నుండి 1 తీస్తే 9. కావాలంటే దీని ఆన్సర్ ఇదే. ఒక్క నిమిషం చూడండి. ఇది మీకు తెలియకుండా ఇది మీకు చేయమంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 10 సంవత్సరాలనే చేస్తామా, అవునా కాదా? 10 సంవత్సరాలు కాదు, కానీ క్యాలిక్యులేటర్లో టైప్ చేయడానికి కూడా మనకి బాధ అనిపిస్తుంది, అవునా కాదా? కానీ ఈ ఫార్ములా చూడండి. అది మీరు అనుకోవచ్చు, ఎంతవే మన జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా అనుకున్నట్టు అడుగుతారండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవ్వట్లేదేమో, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట. అయితే మీరు అనుకోవచ్చు, ఇది మరి అది వ్యాలిడా కాదా చెక్ చేసుకోవాలంటే ఏం లేదు. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం జరుగుతుంది అనుకోనంటే, ఇలా ఇచ్చేసి మీకు చేయమంటే మీకు ఒకవేళ ఇది తెలియకపోయి ఉంటే మీరు ఏం చేస్తారు, ఏవేవో చేస్తారనమాట. సో నిజానికి మీరు ఇప్పుడు ఏం చేయాలనుకోనంటే సింపుల్, మీకు తెలుసు కదా. ఫస్ట్ ఏం చేస్తారు, ఇందులో నుండి 1 తగ్గించాలని 985. మీకు 4 ఆప్షన్లు ఉంటాయా? ఆ 4 ఆప్షన్లోన ఆ నెంబరు ఏదో ఒకటే 985తో స్టార్ట్ అయింది అనుకోండి, మీరు వెంటనే టికెట్ వేయచ్చు. మిగతాది కూడా మీరు చేయక్కర్లేదు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంత యూజ్ అవుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. సరే, ఇప్పుడు వరకు మనం చేసినవి ఏంటి, టైప్ 1. టైప్ 1 ఏంటి అనుకోనంటే, ఎడం వైపు కుడివైపు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 2 2 2 2 4 4 6 6. ఇటు సేమ్ ఉన్నప్పుడు ఇలా అప్లై చేస్తాం అనమాట. ఏం చేస్తాము, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఫస్ట్ ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నుంచి 1 మైనస్ చేసి అది అలాగే వేసేస్తాము. ఈ నెంబర్కి మనం నిఖిలమ్స్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. నిఖిలమ్స్ ఫార్ములా ఏంటి చెప్పండి? ఏదైనా ఒక నెంబర్కి నిఖిలమ్స్ సూత్రం అప్లై చేయాలి అనుకోనంటే, ఆల్ ఫ్రమ్ 9 అన్ని డిజిట్స్ని 9 నుండి తీసేస్తాం, కానీ లాస్ట్ డిజిట్ని 10 నుండి తీసేస్తాం. వెరీ సింపుల్. మార్కర్ పడిపోయి ఓకే ఏమనుకోకండి. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే టైప్ 2. సో టైప్ 2 ఏంటంటే, చెప్తే కదా మీకు అర్థమవుతుంది. ఏమీ లేదబ్బా, మ్యాథ్స్ అనేది ఫన్. ఓకే, నవ్వుతూ ఆనందంగా సరదాగా నేర్చుకోండి. ఇప్పుడు టైప్ 2 ఏంటనుకోనంటే, ఎడమ వైపు కుడివైపు ఒకేలా లేవు. అప్పుడు మీరు ఆలోచిస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఏమీ లేదు,
ఇక్కడ 32 ఉంది, ఇక్కడ 999 ఉంది. గుర్తుంచుకోండి ఫస్ట్ది. ఇటు పక్కది సేమ్ కాదు. సరే ఇది ఒకటి చూద్దాం. 74,999 ఉంది. ఇటు పక్కది సేమా? సేమ్ కాదు. సరే ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి 477,999 ఉంది. ఇటు పక్కది సేమ్ కాదు. ఓకే, వెరీ నైస్. సరే ఇప్పుడు ఈ మూడిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, టైప్ 1లో ఎడం వైపు కుడివైపు సేమ్ ఉన్నాయి అనమాట. టైప్ 2లో మాత్రం అటు ఇటు సేమ్ లేవు. సరే మనం సేమ్ చేద్దాం. సేమ్ చేస్తే మనం అక్కడ ఏదైతే ఫార్ములా అప్లై చేసాం ఇక్కడ కూడా అదే ఫార్ములా అప్లై చేసేయచ్చు. మరి సేమ్ ఎలా చెయ్యాలి అనుకోనంటే మీరు బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా ఒకవేళ సేమ్ చేయడానికి మనం ట్రై చేసినప్పుడు ఎడమ వైపునే మనం ఏదో ఒకటి మార్చాలి, కుడివైపుని మార్చడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, కుడివైపు మార్చడానికి లేదబ్బా, అంతే. ఎందుకోసం అనుకుంటే అక్కడ 9 ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో అవి 9 కుడివైపు నుండి మనం ఎటువంటి చేంజ్ చెయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడు ఈ రెండింటిని సేమ్ చేయాలంటే ఏం చేయొచ్చు ఆలోచించండి. ఆలోచించారు కదా? ఏం లేదు, దీని ముందు 0 పెట్టండి. ఇటుపక్క 3 ఇటుపక్క 3 అయిపోయి 0 పెడితే ఏమైనా చేంజ్ అయ్యిందే? 0 3 2 ఒకటేని, 3 2 కూడా ఒకటే, 32 ఒకటే, 0 32 కూడా ఒకటే. వెరీ సింపుల్. అయితే మీరు అనొచ్చు ఇటుపక్క కూడా నేను చేంజ్ చేసి 0 పెట్టుకోవచ్చు కదా, ఆ విధంగా కూడా నేను చేయొచ్చు కదా అనుకుంటే మీకు అదే చెప్పాను అనమాట. ఎప్పుడు కూడా కుడి వైపుని మార్చడానికి లేదు, అంతే రూలు. గుర్తుపెట్టుకోండి సరేనా? సరే ఇప్పుడు ఇటుపక్క 3 మనకు ఆల్రెడీ తెలుసు. ఏం చేస్తాము, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాని నుండి ఫస్ట్ ఒకటి తీసేయాలి. సో 32 నుంచి ఒకటి తీస్తాం అనుకోండి, ఎంత అవుతుంది? 31 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, దీన్ని మొత్తం మీద ఇప్పుడు నిక్లెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. టైప్ 1లో అదే చేసాం కదా, ఫస్ట్ ఒక నెంబర్ నుండి ఒక నెంబర్ని తీసేసాం. ఉన్న నెంబర్ నుండి తీసిన తర్వాత మొత్తం నెంబర్కి నిక్లెన్స్ ఫార్ములా అప్లై చేసాం. ఇప్పుడు ఈ 0 యాడ్ చేసిన దాని మొత్తానికి నిక్లెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. సో అన్ని నెంబర్లని 9 నుండి తీయాలి, లాస్ట్ నెంబర్ని 10 నుండి తీయాలి. సో అన్ని నెంబర్ని 9 నుండి తీద్దాం. సో 9 నుండి 0 తీస్తే 9, 9 నుండి 3 తీస్తే 6, 10 నుండి 2 తీస్తే 8. ఇదే దీని ఆన్సర్. కావాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. సో మీరు గుర్తుంచుకోండి, ఫస్ట్ ఈ రెండు సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. సేమ్ ఉన్నాయనుకోండి డైరెక్ట్ చేస్తారు. సేమ్ లేవనుకోండి సేమ్ చెయ్యగలమా లేదా చెక్ చేసుకుంటారు. సో ఎడం వైపులో ఒక నెంబర్ వేస్తే సేమ్ అవుతుందా లేదనుకోనంటే వేసేస్తామన్నమాట. వేయలేకపోతే ఏంటి అనేది మనకి టైప్ 3లో వస్తుంది. ఓకేనా? సరే ఇప్పుడు నేను వేయగలను. సో 0 వేసాను. ఇటుపక్క 3 సేమ్ ఇంతకు ముందులాగా అప్లై చేసేద్దాం. 74 నుండి ఒకటి తీసేద్దాం, 73. సో దీనికి నిక్లెన్స్ ఫార్ములా అప్లై చేసేద్దాం. 9 నుండి 0 తీస్తే 9, 9 నుండి 7 తీస్తే 2, 10 నుండి 4 తీస్తే 6. ఇదే ఆన్సర్. కావాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని చూసుకోండి. సింపుల్. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సింపుల్గా దీని ముందు ఏం చేస్తాను? 0 వేస్తాను. ఈ నెంబర్ ఏదైతే ఉందో ఒక నెంబర్ తగ్గించాలి. 4, 7, 6. ఇప్పుడు దీనికి నిక్లెన్స్ ఫార్ములా అప్లై చేద్దాం. 9 నుండి 0 తీస్తే 9, 9 నుండి 4 తీస్తే 5, 9 నుండి 7 తీస్తే 2, 10 నుండి 7 తీస్తే 3. గుర్తుంచుకోండి, లాస్ట్ మాత్రం 10 నుండి తీయాలి. చాలా మంది తప్పు చేస్తుంటారు అనమాట. ఓకే, సో కావాలంటే ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. ఇదే దీని ఆన్సర్. వెరీ సింపుల్, ఇజంట్ ఇట్? సో ఏమీ లేదు, రెండు పక్కల సేమ్ లాగా మనం చేసుకోవాలన్నమాట. ఒకవేళ వాడే సేమ్ ఇచ్చాడు అనుకోండి, నో ప్రాబ్లం, డైరెక్ట్గా అప్లై చేస్తాం. ఒకవేళ ఎడం వైపు ఏదైనా ఒక నెంబర్ వేసి మనం కుడి వైపుని ఎడం వైపుని ఒకేలా చేయగలుగుతున్నాము అనుకోనంటే అలా చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అయిపోవడమే. సరేనా? ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, దడ చేసేయండి. ఓకే, ఇవి టైప్ 1, టైప్ 2. ఓకే, మిక్స్ చేయను. ఇప్పుడు మీకు ఓన్లీ టైప్ 2కి సంబంధించినవి వేస్తాను, మీరు దడ చేసేయండి అమ్మా. ఓకేనా? ఏం లేదు. ఓకే, అప్పుడే మార్కర్ అయిపోయినట్టు ఉందిరా. అంటే పైన రాస్తున్నాను కదా, మేబీ ఏంటి ఇలా అన్నప్పుడు ఏమవుతుంది అనుకోనంటే కిందకు వచ్చేది ఇంకో. సరేలే, ఏమీ లేదు. 24 × 999. వేగంగా చేసేయండి, వేగంగా ఫాస్ట్ చేయండి. ఓకే, ఈ 3 చేసేయండి చాలు. ఓకే, ఈ 3 చెయ్యగలరా? చెయ్యలేరు. ఓకే, ఏం చేస్తాం? సరే, ఈ 3 చేసేయండి.
ఓకే, నాకు చేయలేదని తెలుసు, 4 ఇంతకు ముందు ఇచ్చింది, ఎందుకంటే అది టైప్ 3కి సంబంధించింది. ఓకేనా, ఫాస్ట్ చేస్తారు. నేను 10 నెంబర్లు లెక్కెడతాను, 10 నెంబర్లు లెక్కెట్టలో మీరు చేసేయగలరు. ఫట్ రాసుకోండి, 1 2 3 వేగంగా రాసేసుకోండి. రాసుకున్నారా? వేగంగా రాసుకోండి. సరే, ఇప్పుడు నేను సాల్వ్ చేస్తున్నాను. ఓకే, ఒక 5 నెంబర్లు లెక్కెడతాను, మీరు ఫటాఫట చేసేయండి. నేను చేసిన తర్వాత మీరు మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. 1 2 3 4 5. కొంతమంది వింటారు, కొంతమంది బెడ్ మీద పడుకొని వింటుంటారు. సో మీరు సాల్వ్ చేయాలని నాకు తెలుసు, నేనే సాల్వ్ చేస్తాను, కావాలంటే చూసుకోండి. సరేనా? ఏమీ లేదు. సో ఇది మనకి ఈక్వల్గా లేవు. సో కాబట్టి ఇక్కడ 0 వేసుకున్నాను. 2 3 9 7 6, ఇదే ఆన్సర్. ఇటు సేమ్ లేవు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 2 0 వేసుకుంటాను. 5 అయిపోయాయి కదా. 756 9 9 2 4 6 కాదు, అందుకోసమే ఫాస్ట్లో చేయకూడదు. డన్. ఏమి లేదు. ఇక్కడ 4 ఉన్నాయి. 422 9 5 7 10 నుండి 7. కావాలంటే దీని ఆన్సర్ ఇదే, చెక్ చేసుకోండి. వెరీ సింపుల్, ఇజంట్ ఇట్? సో నిఖిల్ ఆ రోజు మా నిఖిల్ బర్త్డేకి వెళ్ళకపోయింది, నేనేమవుదును అంతే, సింపుల్ అనమాట. సో టైప్ 2లో ఏంటి అనుకోనంటే, ఒకవేళ మన ఎడం వైపు ఇచ్చినటువంటి నెంబరు కుడివైపు ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో, అంటే దీని లెంత్ ఎడం వైపు ఇచ్చినటువంటి లెంత్ కుడివైపు ఇచ్చినటువంటి లెంత్ కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు దానికన్నా ముందు మనం 0 వేసి ఇది ఈక్వల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 3 ఉన్నాయి, సో ఇక్కడ ఒక 0 వేసాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నాకు నిజానికి 3 ఉన్నాయి, ఇక్కడ నాకు మొత్తం 5 9 ఉన్నాయి. సో ఎన్ని తగ్గాయి? 2 తగ్గాయి. కాబట్టి 2 0 వేసుకున్నాను అనమాట. తప్పేం లేదు కదా. సో 2 0 వేసుకున్న దాని వాల్యూ వచ్చేసి 757, అందుకోసమే అనమాట. ఓకే, అలానే ఇక్కడ వచ్చేసి నాకు 4 9 ఉన్నాయి, అంటే 4 నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ నాకు 3 నెంబర్లు ఉన్నాయి. సో ఒక 0 వేసుకున్నాను. సో 4 నెంబర్లు అయిపోయి, సో సేమ్ అయిపోయిన తర్వాత నేను సేమ్ ఫార్ములా అప్లై చేసుకున్నాను. టైప్ 1లో ఏదైతే చేశాను, టైప్ 2లో కూడా అదే చేశాను అనమాట. సో టైప్ 1కి టైప్ 2కి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. మనం ఏమీ లేదు, ఎడం వైపు ఉన్నవి కుడివైపు ఉన్న వాటికన్నా తక్కువ ఉంటే 0 వేసి 2 ఈక్వల్ చేసి టైప్ 1 ఫార్ములా ఏదైతే మనం అప్లై చేసామో సేమ్ అదే అప్లై చేస్తాం. వెరీ ఈజీ. ఓకేనా? చెరిపేస్తున్నాను. సరే, ఇప్పుడు అసలు అయింది. టైప్ 3 రా. టైప్ 3 నేను నవ్వుతున్నాను కదని మీరు నవ్వండి, పర్వాలేదులే. టైప్ 3కి వద్దాం. టైప్ 3లో ఏంటి అనుకోనంటే, ఎడం వైపు ఉన్నటువంటి నెంబరు కుడివైపు ఉన్నటువంటి నెంబర్ కన్నా ఎక్కువ లెంత్ ఉంటుంది. చూడండి, 1 2 3 5. బాగుంది కదా. చూడండి, ఇప్పుడు ఇటుపక్కవి 4 నెంబర్లు, ఇటుపక్కవి 2 నెంబర్లే. మీరు అనుకోవచ్చు, ఎక్కడ ఒక 0 ఎక్కడ ఒక 0 వేసేస్తాను, ఇది 4 అయిపోద్ది, ఇది 4 అయిపోద్ది. అందుకే మీకు మొదట్లోనే చెప్పాను, ఇటుపక్క దాన్ని మనం చేంజ్ చేయడానికి లేదురా బాబు అని చెప్పి. సరేనా? లేదు, గుర్తుపెట్టుకోండి. సరే, ఇటువంటప్పుడు మనం ఏం చెయ్యాలి అనుకోనంటే, ఒక రూల్ ఫాలో అవ్వాల్సిందే. ఏమీ లేదు. ఇక్కడ ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో, ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 99 అని చెప్పకండి, 2 నెంబర్లు ఉన్నాయని చెప్పండి. ఓకే, అంటే 2 ఉన్నాయి, 2 ఉన్నాయి కదా, 2 డిజిట్స్ ఉన్నాయి అనమాట. సో అక్కడ 2 ఉన్నాయి. సో అక్కడ 2 ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారనుకోనంటే, ఓకే, ఇక్కడ ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో మీరు ఇక్కడ ఏం చేస్తారనుకోనంటే, చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఈ ఎడం వైపు నుండి ఫస్ట్ ఆ రెండింటిని తీసి ఒక పార్ట్ కింద రాయండి. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇటుపక్క నుండి నేను వచ్చి ఇది ఏదైతే ఉందో దీనిని ఒక పార్ట్ కింద రాశాను. వెరీ నైస్. ఆ మిగతాది ఏదైతే మిగిలిందో దానిని ఒక పార్ట్ కింద రాస్తాను. ఎనీ ప్రాబ్లం? ఎనీ డౌట్స్? నో డౌట్స్. ఓకే, సో ఈ విధంగా రాశాను. మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా కూడా పర్వాలేదు, జస్ట్ వినండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎగ్జాంపుల్ దగ్గర మీ బుర్రలోకి అయితే ఫిక్స్ అయిపోద్ది. ఆల్ రైట్. సో ఇప్పుడు చూడండి ఏం చేసాము, ఇక్కడ ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో అన్ని డిజిట్స్ని ఈ చివరి నుండి వచ్చినప్పుడు అదొక పార్ట్ కింద తీసుకుంటాం, ఆ మిగతా ఏదైతే ఉంటుందో దానిని ఒక పార్ట్ కింద తీసుకుంటాం. ఎందుకు అలా తీసుకున్నావురా అని మీ డౌట్. ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేస్తాం కానీ, ఇప్పుడు 2 పార్ట్లు వచ్చాయి కదా, ఆ మొదటి పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ని తీసుకొని చలాగా పెట్టేయండి. అంటే మన ఆన్సర్లో ఫస్ట్ 2 డిజిట్స్ ఇవన్నమాట. అన్నిసార్లు ఇదే కాదు. ఓకే, తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు మారుతాయి. బట్ ఇప్పుడు గుర్తుంచుకోండి, 2 పార్ట్ల కింద డివైడ్ చేస్తాం. దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ ఇటు నుండి వచ్చినప్పుడు ఫస్ట్ ఏవైతే ఉంటాయో ఆ రెండింటిని ఒక దగ్గర పెట్టి మిగతావన్నీ కూడా ఒక దగ్గర పెడతాం. సో 2 పార్ట్ల కింద అవుతాయి. అందులో ఫస్ట్ పార్ట్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెడతాం. ఎక్కడ వరకు క్లియర్? నైస్. ఇప్పుడు ఏం చేస్తాం అంటే, ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానిని ఒకటి పెంచండి. మీరు అనుకోవచ్చు, సురేష్ ఇంత అవసరమారా అది పెంచడం ఇది పెంచడము, డైరెక్ట్గా నేనేమొచ్చో ఈ 9 5 ఇదంతా చేస్తాను అంటే ఇలాగా. మీరు చిన్నప్పుడు మనం చేసేవాళ్ళం కదా, ఇలాగా 1 2 అనుకోండి, 99 9 5లా
45 4 వేస్తాను, 9 3 27, 4 31 ఎక్కడ వేస్తాను, 9 9 2 18 3 18 3 అంటే 21, ఇక్కడ 2 వేస్తాను, 9 1 9 2 11 ఇలాగ వేస్తాను. ఇది వేసిన తర్వాత ఇది కూడా సేమే కదా, 1 1 1 1 5 అలాగే వేసి చేస్తున్నాను అంటారు, నాకు తెలుసు. కానీ అదే చెప్పాను కదా. ఇప్పుడు ఇది ఇలా ఉందనుకోండి, కొంచెం కొంచెం కష్టం అవుతుంది బ్రో, అంతే, ఇంకేమీ లేదు అంతకన్నా. ఓకే, ఫార్ములా అన్నప్పుడు ఫార్ములా మనం నేర్చుకోవడమే, ఇది కూడా ఒక ప్రొసీజర్ అని చెప్పి నేర్చుకోవడం, ఇంకా అంతకన్నా ఏమీ లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా బాగా యూజ్ అవుతాయి బ్రో, అంతే, ఇంకేం లేదు. సరే ఓకే, టాపిక్ డైవర్ట్ చేయొద్దు, పాయింట్లోకి వద్దాం. సరే, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఇక్కడ నెంబర్ వేసేసుకోండి. తర్వాత ఏం చేస్తాను అనుకుంటే, ఈ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ పార్ట్, దీనిని ఒకటి ఇంక్రిమెంట్ చేయండి. ఇంక్రిమెంట్ అంటే ఒకటి పెంచండి, దానికి ఒకటి కలపండి. సో ఎంత అయింది ఇప్పుడు? 13 అయింది. ఆ నెంబర్ని ఈ నెంబర్ నుండి తీయగలమా లేదో చెక్ చెయ్యండి. తీయగలమా లేదో చెక్ చేయండి. ఓకే, తీయగలమా లేదా? 35 నుంచి 13ని తీయగలమా లేదా అంటే, తీస్తే పాజిటివ్ నెంబర్ రావాలన్నమాట. అంటే పాజిటివ్ నెంబర్ రావాలి. పాజిటివ్ నెంబర్ అనుకున్నట్టు మైనస్లోకి వెళ్ళకూడదు, ఓకే, ప్లస్లోనే ఉండాలి. 35 నుండి 13ని తీయగలం కదా. 35ని అదే 13ని 35 నుండి తీసామనుకోండి, ఎంత వస్తుంది? 22 వస్తుంది. సో ఇలా వస్తే ఓకే, ఓకే, ప్రాబ్లం ఏం లేదు. అలా రాని నెంబర్లు కూడా ఉంటాయి, అప్పుడు ఎలా చెయ్యాలి అనేది మీకు తర్వాత చెప్తాను. సరే, ఇప్పుడైతే ఓకే, గుర్తుంచుకోండి. ఇలా ఒకటి ఇంక్రిమెంట్ చేసిన తర్వాత, ఇలా ఒకటి కలిపిన తర్వాత ఆ వచ్చినటువంటి నెంబర్ని ఈ నెంబర్ నుండి తీయగలమా లేదో చెక్ చేస్తున్నాం. ఓకే, తీయగలము అని అనుకుంటే ఈ నెంబర్ ఇలాగే ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజ్ ఏమవ్వకండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ బాగా అర్థమవుతుంది. సరే, తీయగలుగుతున్నాం కదా, ఈ నెంబర్ ఇలాగే ఉంచుతాము. ఇప్పుడు తీయగలుగుతున్నాం కదా, తీసేస్తామా? తీస్తే ఎంత అవుతుంది? 13ని 35 నుండి తీయాలి. ఓకే, తీసేస్తే 22 అవుతుంది. ఓకే, ఆ తీస్తే వచ్చినటువంటి వాల్యూని దీని పక్కన పెట్టండి. 2 పార్ట్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ 2 పార్ట్ల కింద విడదీసామా? ఫస్ట్ పార్ట్ని ఇక్కడ వేసామా, తర్వాత ఇచ్చేసామా? ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో దీనికి నిఖిలమ్స్ ఫార్ములా అప్లై చేయండి. ఓకే, నిఖిలమ్స్ ఫార్ములా మొదటి నుండి మీకు చెప్తున్నాను. ఆల్ ఫ్రమ్ 9, లాస్ట్ ఫ్రమ్ 10. ఓకే, ఆల్ ఫ్రమ్ 9. సో 9 నుండి 3 తీస్తే 9 నుండి 3 తీస్తే 6, 10 నుండి 5 తీస్తే 5. దీని ఆన్సర్ ఇదే, 12 22 65. కావాలంటే చెక్ చేసుకోండి బ్రో. ఓకే, గుర్తుంచుకోండి. ఇది మళ్ళీ ఇంకొకసారి చెప్పడం అవసరమా, లేకపోతే దీన్ని మీరు రివైండ్ చేస్తారా? సరే, నేను చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ ఏం చేస్తాను అనుకుంటే, ఈ నెంబరు సేమ్ లెంత్ కాదో చెక్ చేసుకోండి. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 9 ఉన్నాయి. ఓకే, ఈ రెండు మనం ఇప్పుడు సేమ్ చెయ్యలేకపోతున్నాము. ఎందుకోసం అనుకోనంటే, ఈ కుడివైపు దాన్ని మనం మాడిఫై చేయడానికి లేదనమాట. అంటే అలా 0 0 వేసుకొని ఇవి 4 చేస్తామని లేదు. ఓన్లీ ఎడం వైపు దాన్ని మనం చేయగలం. టైప్ 2లో డిస్కస్ చేసాం. సరే, ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే, ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఈ చివరి నుండి ఇలాగ వస్తూ ఆ రెండింటిని ఒక పార్ట్ కింద చెయ్యాలి. సో 35 ఒక పార్ట్ కింద చేసేసాం. వెరీ నైస్. ఆ మిగిలింది ఏదైతే ఉందో దాన్ని ఒక పార్ట్ కింద పెట్టుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు 12, 35 అనేవి 2 పార్ట్లు అయ్యాయి. సో ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలాగా వేసేస్తాం. ఇది మనకి ఆన్సర్లో వస్తుంది అని అనుకుంటాం. ఎప్పుడు అనుకోనంటే, మనకి ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఒకటి కలిపిన తర్వాత వచ్చినటువంటి నెంబర్ని ఈ నెంబర్ నుండి తీయగలిగితే, ఓకే, ఇక్కడ మనం తీయగలుగుతున్నాం. ఓకే, తీయగలుగుతున్నాం అంటే తీస్తే మనకి ప్లస్ నెంబర్ వస్తుంది అనమాట. అంటే మైనస్లోకి వెళ్ళట్లేదు. సో 35 నుండి 13 ఈజీగా తీయగలం, 22 వస్తుంది. సో ఆ విధంగా వచ్చినటువంటి నెంబర్ని ఇక్కడ మనం వేసుకుంటాం అనమాట. ఓకే, ఏదది సిదుగా ఇక్కడ వేసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఏం చేస్తాం అనుకోనంటే, మనకి యాక్చువల్గా ఏదైతే ఆ పార్ట్ 2 పార్ట్లో సెకండ్ పార్ట్ ఉంది కదా, ఆ దాన్ని పట్టుకొని దాని మీద నిఖిలమ్స్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. సో ఇది మన యొక్క వాల్యూ. కావాలంటే చెక్ చేసుకోండి, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నేను కూడా ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీకోసం చెక్ చేస్తాను. నాకు కూడా డౌట్ వేస్తుంది, అసలు అన్ని చేసినవన్నీ కరెక్టా కాదురా, ఏట్రా బాబు ఏది పెడితే అలా చెప్పుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పి. ఓకే, సో సింపుల్, ఏమీ లేదు. నేను ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఎంత బాబు? 1235 ఇంటూ 99 1 2 2 265 అంట. ఇదిగోండి, నేను ఇప్పుడే చేశాను, కావాలంటే చూసుకోండి. ఓకే, వెరీ నైస్. సరే, సో అంటే మనం చేస్తున్న కరెక్టేనా? మీరు కూడా చెక్ చేయండి బ్రో. సరే, ఇది ఒకసారి క్లోజ్ చేస్తున్నాను. ఇంకొకటి చేద్దాం. ఓకే, ఇంకొకటి చేద్దాం. ఈసారి 947 6
ఓకే, ఇటు పక్కది తక్కువ ఉంది అనుకుందాం. సో 99 ఉంది. అటుపక్కది ఇటుపక్కది వేరుగా ఉంది. సరేనా? ఓకే, ఆల్ గుడ్ కదా. ఇప్పుడు ఏం చేయాలి? రెండు సేమ్ కాదు, అండ్ సేమ్ చేయాలి అంటే ఇటు పక్కన నేను మార్చలేను. ఓకే, సో ఇప్పుడు నేను టైప్ 3లో ఇది. సో ఏం చేయాలనుకోనంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇటు పక్క నుండి వచ్చి ఈ రెండింటిని ఒక పార్ట్ కింద తీసుకుంటాను. సో 76 ఒక పార్ట్ అవుతుంది, మిగిలిన 94 అనేది ఒక పార్ట్ అవుతుంది. వెరీ నైస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? దీనిని అలాగా వేసుకుందాం, దీనికి ఒకటి యాడ్ చేస్తాం, 95 అవుతుంది. ఓకేనా? అంతే కదా. సో దీనికి 95 అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క 95ని 76 నుంచి తీయగలనా? 76 నుంచి 95 తీయగలమా? యాక్చువల్గా తీయొచ్చు, మైనస్లోకి వెళ్తుంది, కానీ అలా కాదనమాట. అలా చేయకూడదు ఇక్కడ. సో ఇక్కడ పెద్ద నెంబర్ ఉండాలి, ఇక్కడ చిన్న నెంబర్ ఉండాలన్నమాట. సో అప్పుడే మనం తీస్తే అది పాజిటివ్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా? అంటే మైనస్లోకి వెళ్ళదు అని అర్థం అనమాట. సరే, ఇటువంటిప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క నెంబర్ని మనం పెంచాలి. దానికోసం అంటే ఇప్పుడు పెంచామనుకోండి, అప్పుడు దాని నుంచి దీన్ని తీయగలం కదా, అంతే కదా. ఇప్పుడు ఇది దీనికన్నా చిన్నది అయిపోయింది కాబట్టి మనం తీయలేకపోతున్నాం. సో దానికోసం మనం ఏం చేస్తాం అంటే మనకి ఇది యాక్చువల్గా ఏదైతే నెంబర్ ఉందో, ఒరిజినల్ నెంబర్ ఉందో దాని నుంచి ఎంతైతే మనం తీస్తామో ఆ నెంబర్ని ఈ నెంబర్కి ముందు వేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ నుంచి మనం ఎంత తీస్తున్నాను అనుకోనంటే ఒకటి తీస్తున్నాను. ఓకే, 94 నుండి ఒకటి తీసాను అనుకోండి. ఓకే, 94 నుంచి ఒకటి తీసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 93 అవుతుంది. అవునా? సో ఒకటి తీసాను. సరే, ఒకటి తీసాను కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయమంటున్నాను? ఈ యొక్క 76కి ముందు ఒకటి వేయమంటున్నాను. 76కి ముందు ఒకటి వేస్తే 176. ఇప్పుడు ఈ 176 నుండి ఈ 95 తీయగలమా? ఇంతకుముందు 76 నుంచి అయితే తీయలేకపోయాం. ఇప్పుడు 176 నుండి అయితే 95 తీయగలమా? తీయొచ్చు ఈజీగా. అవునా కాదా? 6 నుండి 5 తీస్తే 1, 17 నుండి 9 తీస్తే 8. అవునా కాదు? 6 నుండి 5 తీస్తే 1, 17 నుంచి 9 తీస్తే 8. సరిపోయిందా? సో తీయగలుగుతున్నాను అనమాట. సో తీయగలుగుతున్నాను కాబట్టి ఈ కొత్త నెంబర్ నాకు ఏదైతే ఉంటుందో, ఇది ఇంతకుముందు చెప్పాను తీయలేకపోతున్నాను కాబట్టి ఇది అవ్వదు అనమాట. సో ఈ 93 వచ్చేసి నా ఫస్ట్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు నేను తీయగలుగుతున్నాను కదా, తీసాను కదా ఈ 95 176 నుంచి. సో ఈ 81 అనేది ఇది అవుతుంది. తర్వాత నెంబరు ఈ సెకండ్ పార్ట్ మన ఇది మొదట్లో ఉంది కదా, దీని మీద మనం మన యొక్క నిఖిలమ్స్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. సో నిఖిలమ్స్ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? 9 నుండి 7 తీస్తే 2, 10 నుండి 6 తీస్తే 4. దీని ఆన్సర్ ఇదే అవుతుంది. కావాలంటే ఒకసారి నేను చెక్ చేస్తాను. ఓకే, క్యాలిక్యులేటర్ చూడండి. 9, 4, 7, 6 ఇంటూ 99, 9, 3, 8, 1, 4. సరిపోయిందా? చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకొక సమ్ చేద్దామా? ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. టైప్ 3 అనేది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, అంటే మరీ అంత భారీ కన్ఫ్యూజన్గా ఏమి ఉండదు. కానీ ఇప్పుడు చూడండి, 873 ఓకే ఇంటూ 99 ఇలా ఉందనుకుందాం. సరేనా? ఇటుపక్క సేమ్ కాదు, అవునా కాదా? సో దీన్ని మనం మాడిఫై చేయకూడదు. సో అందుకోసం ఏం చేస్తాం? ఇక్కడ ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని పార్ట్స్ అన్ని ఇటు నుండి అవన్నిటిని ఒకటి చేసి ఒక పార్ట్ కింద రాసుకోవాలి. 73 నాకు పార్ట్ కింద రాసుకున్నాను. సో 8 నాకు పార్ట్ కింద రాసుకున్నాను. ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ వేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలనుకుంటే దీన్ని ఒకటి కలపాలి. దీన్ని ఒకటి కలిపిన తర్వాత వచ్చినటువంటి నెంబర్ని దీని నుండి తీయాలి. సో 9. సో ఈ యొక్క 9ని 73 నుండి తీయగలుగుతున్నామా లేదా చెక్ చేసుకోవాలి. తీయగలుగుతున్నాము అనుకోనంటేనే ఈ నెంబర్ని ఈ పొజిషన్లో ఉంచుకుంటాం, లేదనుకోనంటే ఇది ఎక్కడ ఉండకూడదు అని గుర్తుంచుకోండి. సరే, ఇప్పుడు నేను 9ని 73 నుండి తీయగలుగుతున్నాను. సో ఎంత అవుతుంది? 64. అంతే కదా, 64 అవుతుంది. 64 ఇక్కడ వస్తుంది. అండ్ మన యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉంటుందో సెకండ్ పార్ట్, దాని మీద మనం నిఖిలమ్స్ ఫార్ములాని అప్లై చేసేయాలి. సో నిఖిలమ్స్ ఫార్ములా అప్లై చేస్తే 9 నుండి 7 తీస్తే 2, 10 నుండి 3 తీస్తే 7. ఇదే నా ఆన్సర్. కావాలంటే ఒకసారి క్యాలిక్యులేటర్లో చెక్ చేస్తాను. 873 ఇంటూ 99, 8, 6, 4, 2, 7. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. అవునా కాదా? ఓకే, ఏం లేదు, ఇదంతా ఈజీ అని. ఓకే, ఇంకొంచెం పెద్దది ఒకటి చేసేద్దాం, చేసిన తర్వాత క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? 587, 6, 9 ఇంటూ
ఓకే, ఇటుపక్కది పెద్దది, ఇటుపక్క చిన్నది. సో ఇటుపక్క చిన్నది కాబట్టి ఇటుపక్క 5 నెంబర్లు ఉన్నాయి, ఇటుపక్క 3 నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ సున్నాలతో మేనేజ్ చేయలేను, ఎందుకంటే అది కుడివైపు ఉంది. కుడివైపు దాన్ని మనం ఏం కెలకూడదు, అవునా కాదా? సో అటువంటిప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 3 నెంబర్లు ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ 3 నెంబర్లని మనం ఒక పార్ట్ కింద రాసుకుంటాము, ఆ మిగతా 2 నెంబర్ని ఒక పార్ట్ కింద రాసుకుంటాము. వెరీ సింపుల్, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు ఏం చేస్తాము, ఈ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అలా వేస్తాం. ఎప్పుడు వరకు అనేది మీకు తెలుసు. ఇప్పుడు దీన్ని ఒకటి యాడ్ చేస్తాము, యాడ్ చేస్తే మనకి 59 అవుతుంది. ఈ యొక్క 59ని 769 నుండి తీయగలమా లేదా? తీయగలము అన్నప్పుడు ఇది ఉంచుతాము. సో తీయగలుగుతున్నాం కాబట్టి ఇది ఉంచుతున్నాము. సో తీయగలుగుతున్నాం కాబట్టి తీసేస్తాము. 769 నుంచి 59 తీసేద్దాం. 0 6 నుండి 5 తీస్తే 1, 710. సో ఈ యొక్క 710ని ఇక్కడ రాసేస్తాం. ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి నిక్లెన్స్ ఫార్ములా అప్లై చేసేస్తాము. 9 నుండి 7 తీస్తే 2, 9 నుండి 6 తీస్తే 3, 10 నుండి 9 తీస్తే 1. దీని ఆన్సర్ ఇదే. కావాలంటే నెట్లో సరే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకుందాం. ఓకే, చూడండి, 5, 8, 7, 6, 9. 5, 8, 7, 6, 9 ఇంటూ 999. 5, 8, 7, 1, 0, 2, 3, 1. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అదే చెప్తున్నాను కదా, చాలా ఈజీ అనమాట. ఓకే, నిఖిలమ్స్ ఆ రోజు నేను నిఖిల్ గడ్ బర్త్డేకి వెళ్ళకపోయి ఉంటే ఇవన్నీ చేసి ఉండేవాడిని కాదేమో. ఓకే, సరే, లాస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేసి క్లోజ్ చేద్దాం. ఓకే, 754 3 ఇంటూ 9 వేద్దామా? ఇదైతే ఈజీగా చేసేస్తారు మీరు, మామూలుగా మల్టిప్లికేషన్ చేసిన ఇది వచ్చేస్తుంది, అవునా కాదా? సరే, ఇప్పుడు ఇది అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఆ 3 స్ప్లిట్ చేస్తారు కదా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే ఇలా చేద్దాం. ఓకే, ఇదైతే మీరు ఏం చేస్తారు, అది స్ప్లిట్ చేస్తారు, అది దీని నుండి తెయలేరు. ఓకే, ఇప్పుడు ఇది చేద్దాం. ఓకే, నార్మల్గా మీరు చేసుకుంటే వేగంగా అయిపోద్ది, కానీ ఇప్పుడు టైప్ 3 అంటే మనం ఇది ఎంతకు ముందు ఎలా చేస్తున్నాం అలా చేద్దాం. ఏమీ లేదు, ఇటుపక్క 5 ఉన్నాయి, ఇటుపక్క 2 ఉన్నాయి. సో కాబట్టి మీరు ఏం చేస్తారు, 2 ఉన్నాయి కదా, సో ఈ రెండింటిని ఒక పార్ట్ కింద రాసుకోవాలి. సో 43, మిగతావన్నీ ఒక పార్ట్ కింద రాసుకోవాలి. సో కాబట్టి 575, అవునా కాదా? ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 575ని ఇక్కడ పెట్టుకుంటారు. ఎప్పుడు వరకు? దీనిని ప్లస్ చేస్తే వచ్చినటువంటి దాన్ని దీని నుండి తీయగలుగుతున్నామా లేదా అంతవరకు. సో 576ని 43 నుంచి తీయగలమా? తీయలేం. సో తీయలేకపోయినప్పుడు ఏం చేయాలనుకోనంటే దీనిని ఎంతో కొంత నెంబర్ వేస్తే, ఓకే, దీని ముందు ఎంత నెంబర్ వేస్తే దీని నుండి తీయగలము అనేది చెక్ చేసుకొని ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని నుండి తీయలేకపోతున్నాం అంటే ఇది మనకి ఇక్కడ రాదు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వేరే నెంబర్ వేయాలని గుర్తుపెట్టుకోండి. తీయగలుగుతున్నామంటేనే ఈ నెంబర్ మనకి ఇక్కడ ఉన్నట్టు. ఇక్కడ తీయలేకపోతున్నాం కదా, ఇక్కడ ఎంత వేస్తే, ఓకే, ఇక్కడ ఎంత వేస్తే మనం తీయగలము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ 1 వేస్తే తీయగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు ఈ నెంబర్ నుంచి 1 తగ్గించాలి. ఓకే, ఇక్కడ 2 వేస్తే దీని నెంబర్ నుండి తీయగలుగుతున్నాం అనుకోండి, ఈ నెంబర్ నుంచి 2 తగ్గించాలి. అలా గుర్తుపెట్టుకోండి, సరేనా? ఇప్పుడు ఇక్కడ 2 వేసాను అనుకోండి, 243 నుంచి 576 తీయగలమా? తీయలేము. 3 వేసాను అనుకోండి, 343 నుంచి 576 తీయగలమా? తీయలేము. తర్వాత 4 వేసాము, 443 నుంచి తీయలేము. 5 వేసాము, 543 నుంచి తీయలేము. 6 వేసాము, 643 నుంచి 576ని తీయగలం. 643 నుంచి 576ని తీయగలం, అవునా కాదా? అంటే పాజిటివ్ నెంబర్ మనకు వస్తుంది. సో ఇక్కడ మనం ఎంత వేస్తున్నాము? 6 వేస్తున్నాము, అవునా? సో కాబట్టి ఈ యాక్చువల్ నెంబర్ నుంచి మనం 6 తీయాలన్నమాట. సో 575 నుంచి 6 తీసామనుకోండి, ఎంత అవుతుంది? 569 అవుతుంది. సో ఈ యొక్క 569 ఏదైతే ఉంటుందో అది ఎక్కడికి వస్తుంది అనమాట. ఓకే, ఇది మన యొక్క యాక్చువల్ నెంబర్ ఇప్పుడు అవుతుంది, సరేనా? ఎందుకంటే ఇంతకుముందు ఇది అవ్వలేదు కదా, ఎందుకంటే తీయలేకపోతున్నాం కాబట్టి. ఇప్పుడు తీయగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడు 569 అనేది మన ఫస్ట్ నెంబర్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు 576ని ఈ యొక్క 6 వేసాం కదా ఇక్కడ. సో 643 నుంచి తీయగలుగుతున్నాం. తీస్తే ఎంత అవుతుంది? 13లో 6 తీస్తే 7, 13లో 7 తీస్తే 6, 0 సరిపోయింది కదా, 67. సో ఈ యొక్క 67ని ఇక్కడ వేస్తాను. ఈ యాక్చువల్ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్, దీన్ని బట్టి ఇది వచ్చింది కదా, సో దీని మీద మనం నిఖిలమ్స్ అప్లై చేయాలన్నమాట. సో 9 నుండి 4 తీస్తే 5, 10 నుండి 3 తీస్తే 7. దీని ఆన్సర్ ఇది అవ్వాలి. ఓకే, అలా అన్నమాట. సో ఒకసారి ఇది చెక్ చేసేద్దాం. చెక్ చేసిన తర్వాత క్లోజ్ చేసేద్దాం. ఓకే, 5, 7, 5, 4, 3 ఇంటూ 9, 9, 5, 6, 9, 6, 7, 5, 7 కరెక్ట్గా వచ్చిందా లేదా? వస్తుంది.
అంతే. ఇప్పుడు ఏమీ లేదు, మీకు అన్ని టైప్స్ కూడా నీట్గా అర్థమైపోయాయి అనమాట. ఓకేనా? సో ఏ నెంబర్ మీకు ఇచ్చినా గుర్తుపెట్టుకోండి, ఏ నెంబర్ మీకు ఇచ్చినా కూడా దానిని కుడివైపున 9 కానీ 99 కానీ 999 కానీ 9999 కానీ 9,99,999 కానీ ఈ 9 సిరీస్ ఏది ఉన్నా కూడా మనం మల్టిప్లికే చేసేయచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళండి, మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇది చెయ్యండి ఇలా. ఓకే, సింపుల్గా అడిగి ఇలా అడగండి. ఓకే, ఆడంత టైం లేదా అంటాడు నాకు తెలుసు, ఇలా అడగండి. ఓకే ఓకే ఎన్ని 6? ఓకే, ఇది మల్టిప్లై చేసి చెప్పురా అని అనండి. ఆడు చెప్తాడా? ఎవరు చెప్పలేరు, ఫార్ములాస్ తెలిసినదే చెప్పగలరు. ఏం లేదు, మీరు ఒకసారి చెయ్యండి. ఏం లేదు, ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. సింపుల్గా ఏం చేస్తారు, దీని నుండి ఒకటి తగ్గిస్తారు. 7 8 1 5 9 6 అంటే 7 ఉంది కదా, సో ఒకటి తగ్గించాం కాబట్టి 6 అయ్యింది. తర్వాత ఏం చేస్తారు, దీని మీద నిక్లెమ్స్ అప్లై చేస్తారు. ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. ఆల్ ఫ్రమ్ 9 9 నుండి 7 తీస్తే 2, 9 నుండి 8 తీస్తే 1, 9 నుండి 1 తీస్తే 8, 9 నుండి 5 తీస్తే 4, 9 నుండి 9 0, లాస్ట్ ఫ్రమ్ 10. సో 10 నుండి 7 తీస్తే 3. దాని ఆన్సర్ ఇదే. మీరు క్యాలిక్యులేటర్ కన్నా ఫాస్ట్గా చేశారు కదా, క్యాలిక్యులేటర్లో ఎంత టైప్ చేయడానికి చాలా టైం పడుతుంది, మీరు డైరెక్ట్గా చేస్తారు. వెరీ సింపుల్. సో ఏదైనా ఒక నెంబర్ని 9 సిరీస్తో మల్టిప్లికే చేయాలనుకోనంటే ఈ యొక్క ఫార్ములా మనం వేదిక్ సూత్రాలో, మనకి వేదిక్ మ్యాథ్స్లో ఈ యొక్క నిక్లెమ్స్ ఫార్ములా అప్లై చేసి మనం చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా అయితే నిక్లెమ్స్ ఫార్ములాని మనం ఏదైనా ఒక నెంబర్ని కాంప్లిమెంట్ చేయడం కోసం మనం ఉపయోగిస్తాం అనమాట. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? కాకపోతే ఇక్కడ మనం నిక్లెమ్స్ ఫార్ములాని ఈ విధంగా ఉపయోగించుకున్నాం అనమాట. సరేనా? సో ఇప్పుడు ఇది మీకు ఎక్సైటింగ్గా అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఏదైనా ఒక నెంబర్ని ఇటువంటి 9 సిరీస్లతో మల్టిప్లికే చేయడానికి ఉపయోగపడుతుందా లేదనేది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ అలానే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఫైనల్గా ఇటువంటి మ్యాథ్స్ ట్రిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.